టీజీఎస్ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. ఆర్టీసీ యాజమాన్యంతో తాడో పేడో తేల్చుకునేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాలు సిద్ధమయ్యాయి. ఫిబ్రవరి 9లోగా తమ 21 ప్రధాన డిమాండ్లను పరిష్కరించాల్సిందేనని అల్టిమేటం జారీ చేశాయి. లేకుంటే అదే రోజు నుంచి సమ్మె తప్పదని హెచ్చరిక జారీ చేశాయి. ఆర్టీసీ విలీనంపై ఊసెత్తడం లేదని, కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆర్టీసీ కార్మికులు హెచ్చరిస్తున్నారు. ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల రద్దుతో పాటు ఎన్నాళ్ల నుంచో పెండింగ్ లో ఉన్న సమస్యలు తీర్చాల్సిందేనని గత కొన్నాళ్లుగా టీజీఎస్ ఆర్టీసీ జేఏసీగా ఏర్పడిన కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ఆర్టీసీ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సమ్మెబాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు సమ్మె నోటీస్ ఇచ్చారు. ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసును అందించారు. మొత్తం 21 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఫిబ్రవరి 9 నుంచి సమ్మె చేస్తామని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైనా ఉద్యోగుల, కార్మికుల సమస్యలను పట్టించుకోవడమే లేదని ఆర్టీసీ జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో డిపోలను ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతుందని, దీంతో తాము ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయలేదని, 2021 పీఆర్సీ, 2017 పెండింగ్లో ఉన్న వేతన బకాయిల సమస్యలను పరిష్కరించలేదని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ట్రేడ్ యూనియన్లకు ఎన్నికలు నిర్వహించకుండా యూనియన్లను రద్దు చేసి కార్మికుల పని గంటలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలలు కావస్తా ఉన్నది. 14 నెలల నుండి ఎన్నో మార్లు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలు పెడితే, రవాణా శాఖ మంత్రి గారి నుంచి మొదలు పెడితే, కనిపించిన మంత్రి కల్లా, కనిపించని దేవుని కల్లా మొక్కుకుంటూ మా బాధలు, మీరిచ్చిన హామీ ఇస్తామని ప్రాధేయపడినము, బతిమిలాడినము. యాజమాన్యం దగ్గరికి వచ్చి ఎన్నోసార్లు విజ్ఞప్తులు ఇచ్చినాం, మెమోరాండాలు ఇచ్చినాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక 10% అపాయింటెడ్ ప్రకటించి మరి విధి విధానాలను రూపొందించి మళ్ళా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడానికి జీవో విడుదల చేయాలి. కేవలం మరి ఎందుకు చేతులు రావట్లేదు? మరి మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశమే కదా. ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత సౌకర్యాలనే కొనసాగిస్తూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021 వేతన సవరణను అమలు చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలన్నారు. 2017 వేతన సవరణ బకాయిలను చెల్లించి రిటైర్డ్ ఉద్యోగులకు వేతన సవరణ అమలు చేయడంతో పాటు కొత్త బస్సుల కొనుగోలు ద్వారా ఆర్టీసీని అభివృద్ధిపరిచి ఆధునీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. సంస్థ అప్పులను ప్రభుత్వమే టేక్ ఓవర్ చేయాలని కోరుతున్నారు. రాయితీలకు, సంస్థ అభివృద్ధికి ప్రతి ఏటా బడ్జెట్లో 3% కేటాయించాలని, యాజమాన్యం వాడుకున్న సీసీఎస్, ఎస్ఆర్బీఎస్, పీఎఫ్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మహాలక్ష్మి పథకంలో 0 టికెట్ బదులు మహిళలకు స్మార్ట్ కార్డు ఇవ్వాలని సూచించారు. ప్రస్తుతం కన్హాలిడేట్ కింద పనిచేస్తున్న ఉద్యోగులను పర్మనెంట్ చేయాలన్నారు. ప్రభుత్వ జీవో ఎంఎస్ నెంబర్ 30 ప్రకారం వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని కోరుతున్నారు ఆర్టీసీ కార్మికులు. మళ్లీ సమ్మె సైరన్ 4 గంటలకే మేము 21 డిమాండ్లతోటి మెమోరాండం ఇచ్చి రావడం జరిగింది. మీ ముందు పొల్యూషన్ రహిత బస్సులు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. కేంద్ర ప్రభుత్వం పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం మేము అన్ని పెడతాం హైదరాబాద్ లో, రాష్ట్రంలో అని చెప్పి మాట ఇచ్చింది. మంచిదే, వాటికి మేము వ్యతిరేకం కాదు. కానీ ఈ బస్సులన్నీ కూడా ప్రభుత్వమే కొని ఆర్టీసీకి ఇవ్వాలి, ఆర్టీసీని బాగు చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులే ఆ బస్సుల్లో పనిచేయాలని చెప్పి జేఏసీగా ఈ డిమాండ్ చేస్తున్నాం. 1,000 మంది ఒక్కరు కూడా మిగలకుండా
సమ్మెలో ఉంటారు అనేది నిర్వివాదాంశం. ఎక్కడ కూడా అనుమానాలకు తావులేదు. ఆర్టీసీలో అన్ని కేటగిరీలలో ఖాళీలను భర్తీ చేసి అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి 21 రోజుల హాజరుతో ఇన్సెంటివ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తార్నాక దవాఖానలో సిబ్బందిని నియమించాలని, రోగులు వారి వెంట వస్తున్న అటెండెంట్లకు భోజన వసతి సౌకర్యం కల్పించాలంటున్నారు. ఉద్యోగి కుటుంబానికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ ద్వారా కన్సల్టెన్సీ పేరున జరుగుతున్న ఆర్థిక దుబారాను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పాత నిబంధనలను మార్చి డ్రైవర్, కండక్టర్, నిర్వహణ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు అక్రమ సస్పెన్షన్, రిమూవల్ అయిన వారిని, అప్పీల్ రిజెక్ట్ అయిన వారిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 2019 సమ్మెకాలంలో ఉద్యోగులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని, ఎంటీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం 8 గంటల పనిదినాలు అమలు చేసి మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల్లోపు పూర్తయ్యేలా డ్యూటీలు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి నెలకు 3 రోజులు సెలవులు మంజూరు చేయాలని ఆర్టీసీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.